బావా వచ్చేసావా? నువ్వే కదరా మందు కొట్టి అన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నావు. ఆ నూతన వధూవరులని ఆశీర్వదించడం నా వల్ల కాదు బావా, వెళ్ళిపోవని చెప్పే. నేను ఇక్కడ కదరా ఉన్నాను. గుద్దేసింది వాడు అమ్మనేనంట. పెళ్ళి ఆగిపోయింది. నైస్. విషయం చెప్పు. లాస్ట్ మినిట్లో మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్తుంటే గుద్దేశారండి. కాలు ఇరిగిపోయింది. 1 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. గుద్దేసిన ఐడియట్ ఎవరు? అడుగో. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తవేంటి? ఏమైంది? ఆ రోజు నువ్వు వెళ్ళేదంత గిల్టీగా ఫీల్ అయ్యావుగా. అసలు వాడు కూడా రాలేదంట. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? విలాసే చెప్పాడు. సరే బాయ్. నాన్న, సుఖీరా, ఎలా ఉందమ్మా అమ్మకి? ఇందాక బాగాలేదు, ఇప్పుడు పర్లేదు. తర్వాత ఏమవుద్దో తెలీదు. ఇది పిచ్చే. కట్టి కట్టి అయినా ఫ్రాక్చర్ అయ్యేంత రెక్లెస్గా గుద్దేసి నీడెట్ ఎవడు? వాడే. హే, వీడేనమ్మా? నువ్వేంటే ఇక్కడ? మీరేంటి సార్ ఇక్కడ? పెళ్ళి కదా. మీరు చాలా గ్రేట్ సార్. Huh? లైఫ్లో ఒక్కసారి కలిసినందుకే పెళ్లి చూడడానికి ఇంత దూరం వచ్చారంటే మీకు... చూడ్డానికి కాదయ్యా, జరిపించడానికి. పెళ్లి కొడుకు మా అబ్బాయే. ఆ రోజే చెప్పానుగా అమ్మాయి నాకు నచ్చిందని. సార్, విజిటింగ్ కార్డ్స్ అయిపోయాయి. ప్లీజ్ అందరూ బయటకు వెళ్ళండి. ఎంతుంది? ఇల్లు ఎవరిది? ఆ అమ్మాయిది. మరి బోకే వాళ్ళమ్మకి ఇచ్చొస్తావా? సారీ చెప్పొస్తాను. అమ్మకా అమ్మాయికా? వెళ్ళొస్తాను. నేను కూడా రానా? నేనేమన్నా మందుపాటికి వెళ్తున్నా ఏంట్రా పమ్మిగా? ఓకే బావా, ఓకే. ఈడొచ్చారండి. ఆంటీని కలిసి వస్తాను సార్. అలా గుద్దేసి ఇలా పూల బొక్కెలతో వచ్చేస్తారా? మీ ఊర్లో అలా కొద్ది అలాగే వచ్చేస్తారా? డ్రైవింగ్ రాకపోతే గ్రౌండ్లో నేర్చుకోగానే ఇలా జనాన్ని మీద పడి తొక్కించేస్తారా? నాకు వచ్చిన కోపానికి అక్కడే చెప్పేద్దాం అనుకున్నాను. చంపేస్తారా? వామ్మో. ఈ టైంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క. హలో ఆంటీ. అది అక్క, యాక్సిడెంట్ చేసింది తనే. ఓకే, మీకే చాలు. అందరూ బాగా అప్సెట్ అవరా మరి? అయినట్టు. ఏం చేస్తున్నావు? బాగా సెటిల్ అయ్యానంటే బాగా సెటిల్ అయ్యాను. పెద్ద కారు కొన్నాను. మీలాగే ఇల్లు కూడా కట్టిస్తున్నా అంటే పెద్దలే. బాగా విశాలంగా ఉంటుంది. మంచి మార్బల్స్ కూడా వేపిస్తున్నాను. పైన కార్పెట్ కూడా అంటే అంటే నా కార్డు ఉందంటే నా కార్డు కూడా ఇదిగోండి. ఏమైనా అవసరం ఉంటే. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అంటే ఇక్కడే. పెళ్లికొచ్చి ఉంటాడేమో. అవునండి. పెళ్లికి వస్తే మండపంలో ఉండాలి కానీ రోడ్ల మీద ఏం చేస్తున్నాడు?
ట్రాఫిక్ లో స్ట్రక్ అయి ఉంటాడేమో. ట్రాఫిక్ లో ఉంటే ఎలా గుద్దేస్తారండి? కంగారుగా వస్తున్నాడేమో. టీ తాగుతారా? పిచ్చేదవా, నేను తాగేది కాఫీరా. ఆంటీ మేఘా ఉందా? లేదు బాబు, వాళ్ళ సిస్టర్ని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళింది. ఓ ఓకే ఆంటీ. సరే ఆంటీ వెళ్తాను, పని ఉంది. ఓకే బాయ్. గెట్ ఆంటీ. బాయ్ అమ్మా. ఏంట్రా పెళ్లి పోస్ట్ పోయిన దాని స్టేటస్ పెడితే 100 లైక్స్ కొట్టారేంట్రా? ఐ హేట్ ఇట్ రా. సారీ సార్, నా వల్లే ఈ పెళ్ళి ఆగిపోయింది. దాందే ఉందమ్మా, పర్లేదు, ఏం పర్లేదు. ఈరోజు కాపుతా రేపు. అందులో ఈ మధ్య పెట్టుడు ముహూర్తాలు బాగా వచ్చేసాయి కదా. ఆ? నువ్వు బాగున్నావు కదా, అది ఇంపార్టెంట్. పోతే ఈ షామియానాలు, టెంట్ హౌస్లు, కుర్చీలు అంటావా, మనం పెట్టే ఖర్చులో అది పెద్ద ఖర్చు ఏం కాదు. కానీ ఓ చిన్న డౌటు, పిలిస్తే రాకపోతే బిజీ అనుకుంటాం, పిలవకుండా వస్తే ఏమనుకోవాలి? నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, అలసిపోయి ఉంటావు, బాగా అలసిపోయి ఉంటావు. గెట్ సమ్ రెస్ట్. సార్ పిలవకుండా వచ్చాడని మీకెలా తెలుసు సార్? పరామర్శించడానికి వచ్చానన్న పశ్చాత్తాపం ఆడ కళ్ళల్లో ఏమన్నా కనపడుతుంది ఏంట్రా? ఆడి కళ్ళు ఇంకేదో వెతుకుతున్నాయి. ఈ టెన్షన్లో మళ్ళీ భయ్యా ఫోన్. భయ్యా ఏం చెప్పు. బ్రో ఏమైపోయావు బ్రో? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ముందు మ్యాటర్ చెప్పు భయ్యా. నువ్వేమో తెగ ఆవేశంగా ఇండియా వెళ్ళిపోయావు. ఆ రోజు తను నిన్ను కనీసం కలవడానికి కూడా రాలేదంట. అవునా? నీకేమో చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను బ్రో? ఆశ్వే చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? మనం కూడా ఆ రోజు కలవడానికి రాలేదని చెప్పాను. ఏమన్నా తప్పు చెప్పానా? ఎక్స్ట్రాడినరీగా చెప్పావు భయ్యా, నువ్వు అదే మెయింటైన్ చేయి. చెప్పు. చెప్పండి. ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఆ రోజు యాక్చువల్గా నేను చెప్పనా, నువ్వు ఒక్క సెల్ఫిష్వి. నీకు కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. వీలుంటే అక్కడే చచ్చిపోవాలి, అదే నీ ఉద్దేశం. అందుకే రాలేదు. అది సరే గానీ ఇంతకీ ఆ రోజు మీరెందుకు రాలేదు? నేను చెప్పనా, బేసిక్గా నువ్వు ఎస్కేపిస్ట్వి, ప్రతి దాని నుంచి పారిపోతావు. ఆ రోజు సంబంధం చూస్తే నాతో అవును 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 అనిపించావు. ఆ తర్వాత మీ అమ్మనికి సంబంధం మాట్లాడదామని వస్తే మాతో పాటు మయామి పారిపోయావు. నీకంటూ ఓ స్టాండ్ లేదు, నువ్వు పిరికి దానివి, నువ్వు ఎస్కేపిస్ట్వి. గెట్ అవుట్. ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కున్న ఎవడైనా బయటికి వెళ్ళొచ్చు. నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది, నాకేదో అర్థమైంది. అవునో కాదో అని కాల్ చేశా. వాడేనా బాధలో కూడా బాగున్నాడు. నోర్మయ్ పదా. அந்த பொண்ணு பாருங்க நல்லா இருக்கல. కావాలంటే వెళ్ళి మాట్లాడు, నేనేం అనుకోనులే. ఈ మధ్య అబ్బాయిలకు మూడ్తో పని లేదు, ఎలా ఉన్నా విజిలేస్తున్నారు. నోర్మయ్. నీ వరియా? నన్ను చూసి ఎవడ్రా విజిలేసింది? தெலுங்கா இவன் பெரிய பவுன் கல்யாண். சொல்லுங்க. నన్ను చూసి ఎవడ్రా విజిలేసింది? ఏయ్ ఉన్న ఇల్లడా? నన్ను చూసి ఎవడ్రా విజిలేసింది? నిన్ను కాదంటున్నాగా. మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. చెప్పండి.
ఎవరు? నువ్వా? నువ్వా? ఆ? నువ్వా? నిన్ను చూసి కాదన్నా, అంత పొన్నుని చూసి విసిలేసినాం. రారా రా. ఈ అమ్మాయినా? అవునన్నా. చెప్పరా, ఈ అమ్మాయి హైట్ ఉందా, నేను హైట్ ఉన్నానా? నువ్వే ఉన్నావు. ఆ అమ్మాయి కలర్ ఉందా, నేనున్నానా? నువ్వే ఉన్నావు అన్నా. అంటే నన్ను చూసేగా విజిలేసావు? కరెక్ట్ కదా? మగవాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా. ఏంటమ్మా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా. రే, నాకు పరిగెత్తి ఓపిక లేదు. అందరూ కోఆపరేట్ చేసి ఇక్కడే ఉండి ఓ మాట అనుకుంటే బెటర్, సరేనా? ఎన్నడా సీరియసా? మీరు కామెంట్ చేస్తే నేను కామెడీ చేస్తానరా? ఇందాకేంట్రా ఏదో అన్నావు, వరియా అని? అంటే ఏంట్రా? వస్తావా అని. ఎటు రావాలరా చెప్పు. ఎటు రావాలి చెప్పు. చెప్పరా, ఎక్కడికి రావాలరా? ఊటీలో చల్లేస్తే కోట్లేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. నీకు లేట్ అవుతుందేమో అని నేను వచ్చాను బావా. వెళ్ళిపో. ఓకే.